హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ట్రెడిషనల్ ఇండియన్ సమ్మర్ డ్రింక్ ఆంపన్నా. పచ్చి మామిడికాయలతో తయారు చేసే ఈ సమ్మర్ డ్రింక్ పుల్లగా, కారంగా, తీయగా చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ తో పాటు ఇందులో కూలింగ్ అండ్ రిఫ్రెషింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉండడంతో ఎండ వల్ల వచ్చే వడదెబ్బను ఎదుర్కోవచ్చు. ఎండలో తిరగడం వల్ల మనకు సోడియం అనేది స్వెట్ ద్వారా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆంపన్నా డ్రింక్ తాగడం వల్ల దాహం తీర్చడంతో పాటు సోడియం లెవెల్స్ కూడా మనకు బ్యాలెన్స్ చేస్తుంది. ఈ సమ్మర్లో ఖచ్చితంగా తయారు చేసుకునే ఈ డ్రింక్ రెసిపీని చూసేద్దాము. దానికోసం 2 పచ్చి మామిడికాయలను తీసుకొని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో విత్తనాలతో సహా యాడ్ చేసుకొని ఇవి మునిగేలాగా నీళ్లు, 1/4 టీ స్పూన్ దాకా సోంపు పొడి, 1 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా నల్ల ఉప్పు, కొద్దిగా మనము నార్మల్గా యూస్ చేసే సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా కారపొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక 1.5 కప్పు దాకా చక్కెర. మీరు కావాలి అనుకుంటే చక్కెర ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వరకు రానిచ్చుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఉడకకుంటే ఇంకొక 1 విజిల్ వరకు రానిచ్చుకోవచ్చు. నాకు ఇక్కడ 3 విజిల్స్కి బాగా ఉడికిపోయాయి. ఉడికిపోయిన తర్వాత కూడా నాకు నీళ్లు ఎక్కువ ఉండడంతో నేను కొన్ని నీళ్లు సపరేట్ చేసుకుంటున్నాను. వాటర్ అంతా సపరేట్ చేసుకొని మనము ఉడికించిన మామిడికాయ ముక్కలు చల్లారడానికి అలాగే వదిలేసేయండి. ఈ మామిడికాయ ముక్కలు మనకు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనము ఇందాక ఉడికించేటప్పుడు విత్తనాలతో సహా యాడ్ చేసుకొని ఉడికించుకున్నాం కాబట్టి ఈ విత్తనాలన్నీ సపరేట్ చేసుకొని సైడ్కు తీసి పెట్టి మీకు టైం దొరికినప్పుడు చప్పరిస్తూ తినండి. ఇది తీయగా, కారంగా, పుల్లగా ఉండడంతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఉడికించిన మామిడికాయ ముక్కలను బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని స్మూత్ ప్యూరీ లాగా రెడీ చేసుకుంటే మనకు కాన్సన్ట్రేటెడ్ రా మ్యాంగో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. ఈ ఆంపన్నాను మనము నార్మల్గా సర్వ్ చేయకుండా ఇది సర్వ్ చేయడానికి ఒక ప్లేట్లో చక్కెర, ఉప్పు, కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనము సర్వ్ చేసే గ్లాస్ తీసుకొని పైన రిమ్కి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా అప్లై చేయండి. నిమ్మ చెక్కతో లెమన్ జ్యూస్ అంతా రిమ్కి బాగా అప్లై అయిపోయిన తర్వాత ఈ రిమ్ని ఇందాక కలిపి పెట్టుకున్న మసాలాలో డిప్ చేసి తీయండి. చూడండి, ఇందులో ఉండే ఉప్పు, కారం, చక్కెర రిమ్కి బాగా పట్టినాయి మనకు. తర్వాత సర్వింగ్ గ్లాస్లో కొన్ని పుదీనా ఆకులు తుంచి యాడ్ చేసుకోండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే కాన్సన్ట్రేటెడ్ ఆంపన్నా ఒక 2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకొని తర్వాత ఉడికించుకున్న తర్వాత సపరేట్ చేసుకున్న వాటర్ ఒక 2 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇందులో చల్లగా ఉండే నీళ్లు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మనకు ఆంపన్నా అనేది రెడీ అయిపోయింది. ఇది చిల్లుగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.